శేఖర్ గారు ఇది ఇది చాలా దారుణంగా ఉంది. నిజంగానే మిథున్ రెడ్డి గారికి సదుపాయాలు ఇవ్వట్లేదా? సార్ ఏదైతే కోర్టు సార్ ఆదేశాలు జారీ చేస్తుంది సార్, ఆయన ఒక ఎంపీ గారు, ఆయనకు సంబంధించి సర్వైకల్ పెయిన్ ఉంది, అదే విధంగా ఆయనకి మెడిసిన్స్ ఇవ్వడమే కాకుండా ఒక అటెండర్ని ఇవ్వాలి, నెలకి ఏదైతే వారానికి ములాఖాతులు ఇవ్వాలి, ఫుడ్ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకునే విధంగా ఇవ్వాలనేసి కోర్టు స్పష్టంగా తీర్పు ఇచ్చిన తర్వాత కూడా జైళ్ల శాఖ అధికారుల కంట అవి కల్పించడం కుదరదంట సార్. కుదరదు అని చెప్పేసి మళ్ళీ కోర్టుకు వెళ్ళి పిటిషన్ వేశారు సార్. మరి చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు ఆయన పిటిషన్ వేసుకున్నారు, ఏదైతే కోర్టు ఆదేశాల మేరకి ఆయనకి అన్ని అందజేశాం కదా. వెంటనే రాత్రే ఏసీ కూడా ఏర్పాటు చేశారు కదా, మంచిదే. మరి చంద్రబాబు నాయుడు గారికి అయితే ఒక న్యాయం ఇంటికాడి నుంచే వచ్చేది కదా. చంద్రబాబు గారికి ఇంటికాడి నుంచి భోజనం వచ్చేదేమో. ఎస్, క్యాంప్ పెట్టారు సార్, అక్కడ హౌస్ పెట్టి అక్కడ ఇల్లు తీసుకొని ఆ ఇంట్లో వండిచ్చి ఇంటి దగ్గర నుంచి భోజనం పంపించారు. అవును, అటెండర్ని ఇచ్చారు, న్యూస్ పేపర్లు ఇచ్చారు, అన్ని ఇచ్చారు. మరి కోర్టు తీర్పు మేరకి మేమేం కోర్టు తీర్పు లేకుండా అడగట్లేదు కదా. అవును, కోర్టు తీర్పు మేరకి అడిగితే జడ్జి గారేమో మేము కల్పించలేమంటారు సార్. మరి చంద్రబాబు నాయుడు గారికి కల్పించినప్పుడు వీళ్ళకి కల్పించడానికేమి? చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికే సపరేట్ రాజ్యాంగం ఉందా? చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికే భారతదేశంలో సపరేట్ హక్కులు ఉన్నాయా? మిగతా ఎవరికి హక్కులు లేవా? చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే పైనుంచి దిగొచ్చారా? అట్లా కాదు. ఆ రోజు ప్రభుత్వం ఏంటంటే సరే కేసు ఎట్లా ఉన్నా ఆయనకి వ్యక్తిగతంగా ఇబ్బంది కలగకూడదని చూశారు. అయినా కూడా విపరీతమైన దుష్ప్రచారం చేశారు. అదే అయిపోతుంది ఇదే అయిపోతున్నట్టు. రైట్. పాపం ఇప్పుడు మిథున్ రెడ్డి గారి తల్లి కోర్టు తీర్పుని ఎవరైతే ఉల్లంఘించి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రాప్తి కోసం పనిచేస్తా ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాలి. కోర్టులు చూస్తూ ఊరుకోవు. న్యాయస్థానాలు ఖచ్చితంగా వాళ్ళకి కఠినంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా ఎందుకు తప్పు చేశారని వాళ్ళే బాధపడతారు సార్. రైట్. మిథున్ రెడ్డి గారి తల్లి స్వర్ణలత గారు పాపం కన్నీరు పెట్టుకున్నారట. టెర్రరిస్ట్ని చూసినట్టు చూస్తున్నారు. ఇది మరి ఎందుకు అట్లా చేస్తున్నారు? ఇంత కక్షపూరిత రాజకీయాలు అవసరమా?